మనం భయపడవలసిన విషయాలు ఉన్నాయి. విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానిద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఒక నిమిషం అండి, దేని గురించి జాగ్రత్త పడమంటాడు ఆయన? పరిచయులు అనేటువంటి వేషధారుల గురించి, పరిచయులు అనే వేషధారమైనటువంటి పురుషుని పిండిని గురించి జాగ్రత్త పడమంటున్నాడు. అంటే ఎవరు పరిచయులు? అమ్మా, ఎవరు పరిచయులు? పరిచయులు ఎవరు? మనుషులు కదా. ఒక దగ్గర ఉంటుంది బైబిల్లోనే, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ మనుషులలో వీళ్ళ ప్రత్యేకమైన వారు. వీళ్ళెవరు? పరిచయులు. పరిచయులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వారు. యెహోవా తండ్రి గురించి, యెహోవా మహిమ గురించి, ఆయన కోపం గురించి, ఆయన రోషం గురించి బాగుగా ఎరిగిన వారు కనుక వారి గురించి జాగ్రత్త పడమంటున్నాడు. ఇది అర్థమవుతుందండి. ఇక్కడ అంతలో ఒకరినొకరు తప్పుకున్నట్లు వేల కొద్ది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పచ్చాడు. చూసారా, యేసుప్రభు వారంట ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారంట? ఎంతమంది? అమ్మా, మళ్ళాగా 30 మంది, 40 మంది, 50 మంది కాదు, వేల కొద్ది జనం వచ్చి తొక్కిస్తాడు జరుగుతుందంట. ఏం జరుగుతుంది చెప్పాలి మీరు? చెప్పకపోతే నిద్రపోయినట్లెక్క మీరు కదా మరి. వేల కొద్ది మనుషులకు వచ్చి తొక్కిస్తాడు జరుగుతుందంటండి. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుందండి దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన శిష్యుల వైపు తిరిగి జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎవరి వైపు తిరిగి మాట్లాడుతున్నాడు? కొన్ని ప్యాన్లు ఆపేయాలి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి వైపు తిరిగి మాట్లాడుతున్నాడు ఆయన? శిష్యుల వైపు తిరిగి మాట్లాడు. ఏం చెప్తున్నాడు శిష్యులతోటి? మొదట ఆయన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగాను, పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడే. పరిచయుల వేషధారణను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడే. చూడండి, చాలామంది గొప్ప గొప్ప సంఘాలకి జనం బాగా వెళ్ళిపోతుంటారు. పెద్ద పెద్ద సంఘాలు వేల కొద్ది జనం వెళ్ళిపోతుంటారు. మొన్న యూట్యూబ్లో చర్చ చూసాను నేను. ఒకసారి అది ఉత్తరప్రదేశ్లో ఉందంట. ఒకే ఆరంగంలో 8,500 మంది కూర్చోవచ్చట. ఎంత పెద్ద చర్చో చూడండి. అంత పెద్ద చర్చలో ఉంటాను, ఈ చిన్న చర్చలో ఉన్నానని చెప్పాడు దేవుడు. చెప్పండి, ఎక్కడుంటాడైనా? మనుషులు నిర్మించి హస్తకృత్యాలు నేను నివాసము ఉండను, మీలో నేను నివాసము ఉంటాను. అయితే అయ్యో ఈ మందిరాలు ఎందుకు కట్టిస్తున్నా? మరి అప్పులు చేసి కష్టపడి కట్టిస్తానంటే, నువ్వు వారాలు చేసే సభ్యులైన వస్తారు ఇక్కడికి, అప్పుడే నివాసం అవుతా. చెప్పకూడదు, నేను భయపడుతుంది. అప్పుడే నివాసం అవుతుంది. ఆయన ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఇది దేవుని మందిరమని, దేవుని మందిరంలో భయభక్తులు జీవించాలని, ఇది ఒక ప్రత్యేకమైన స్థలమని, ఇది పరిశుద్ధమైనదని, పరిశుద్ధులు మాత్రం ఇక్కడ రాగలరని, ఇక్కడ భయం భక్తి కలిగి ఉండాలని, గృహంలో అయితే ఇంత పెద్ద భయం భక్తి కలిగి మనం ఉండమని, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం దేవుని నామము నిమిత్తం, దేవుని మహిమపరిచే నిమిత్తము ఇక్కడ మనం సిద్ధపరచుకున్నాం. ఇది పవిత్రమైన స్థలము, దేవుడు ఏర్పరిచిన స్థలము, ఆయనే సిద్ధపరచుకున్నాడు. ఆయా స్థలాల్లో వచ్చుంటాడు తప్ప ఎల్లప్పుడూ మాకు నీలో నివసించేది ఆయనే. ఎల్లప్పుడూ నీతోటే ఉంటాడు ఆయన. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎవరు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి లోకంలో చేసినప్పుడు భయపడవలసిన పని లేదు.
ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఆయనే చెప్తున్నాడు. కొన్ని సందర్భాలు ఉంటాడు ఆయన. ఎప్పుడు ఉంటాడంటే మళ్ళా నువ్వు లోకంలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకుని పగా ద్వేషం కలిగి, అసూయ కలిగి, కీడుకు బ్రతికిడి చేసి, బదులు చూసించి, దేవుని చిత్తాన్ని జరిగించుకునిగా నీ ఇష్టాన్ని చూపిస్తే ఆ ఇష్టాన్ని వెళ్ళిపోతుంది. ఎక్కడైతే పవిత్రమైన హృదయం అక్కడికి వెళ్తాడా? ఆయన కావాల్సిన పవిత్రమైన హృదయము, ఆయన లోబడే మనసు, ఆయన చిత్తాన్ని జరిగించే హృదయమైన కావాలి. నా ఎందుకు మీరు మీ యొక్క మాటలు నిచ్చుంటున్నా మీకు ఏది ఇష్టం అడగండి, మీ మరణ భయాన్ని తొలగిస్తారు. నాకు ప్రాణహాని ఉందని, మరణ భయం ఉందని, ఇలాంటి మాటలు అధైర్యమైన మాటలు మాట్లాడబోతుంది. ప్రాణహాని జరగాలని విషము తాగిన వాళ్ళు కూడా దేవుడు బ్రతికించడం లేదా ప్రపంచంలో? ఆకర్షణ ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అంట, నేనేదో మోపు కొద్ది తీసేసుకున్నాను నీ విషయాన్ని, ఇది నేను చంపుతుంది అనుకోలేదు, నా శ్రమ తప్పుకుంటుంది అనుకున్నాను, అప్పుడు పోతే అనుకున్నాను, నా బాధ పోతుంది, ముందు నువ్వు పోతే తిన్నాను నేను, అయితే ఇప్పుడు నా బ్రతకాలని ఉందయ్యా, నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తానయ్యా, నా బిడ్డలు చూడాలన్నాయా, నా పిల్లలు చూడాలన్నాయా అని ఏడుస్తున్న సమయంలో బ్రతికించలేదు దేవుడు. ఎంతోమంది ఈరోజు సేవ చేస్తున్నట్టు వారు చప్పట్లు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ పక్షం ఉంటే నీకు హాని చేయవాడు ఎవడు? హాని చేద్దామనుకున్నాడు సౌలు, చేయగలిగాడా? కానీ హాని చేసుకున్నాడు. యోధా కూడా ఆంటలు పెట్టాడు, ఆయన చేయగలిగాడు ప్రభుకి. ఏం చేస్తాను? తానే ఉరివేసుకుని చనిపోయాడు. ఎవరు నీకు హాని తెలపడతారని నీకు మనసులో ఉందో వారి కొరకు ప్రార్థించు, వాళ్ళ దేవుడికి అప్పించు. కీడుని మేలుగా మార్చేస్తాడు. మార్చలేదా? మార్చేస్తలేదు. నువ్వు చేయవలసిన ఒకటి ప్రార్థన. అప్పటికే మనుషులు భయపడతావేంటి? ఆడదానికి శత్రువు, మగోడి శత్రువు అనే మాటలు ఇక్కడే సాగుతాయి తప్ప దేవుడి దగ్గర సాగవు. నీ శత్రువు సహా నీ మిత్రుగా చేస్తానండి ఆయన. ఆయనకి తెలుసు ఎలా శిక్షించాలో తెలుసు, ఎలా నోరు పూయించాలో తెలుసు. తెలిసిన ఆయనకు మానేసి తెలియని నువ్వు నీ సంకలో పెట్టిన మోసిన దాని వల్ల ప్రయోజనము లేదు. కోడి పెట్టిన ఎదిగించావు, బాగా ఎదిగింది, సంకలో పెట్టింది గుడ్డెట్టదండి చెప్పమ్మా, ఎక్కడెట్టదండి? ఎదిగిన తర్వాత మంచి మేతేసి గమ్మ కింద ఎట్టు గుడ్డు పెట్టు అనగా చెప్పు. నీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇది నమ్ము. నేనేదో ఒక వ్యక్తిని బట్టి ఇక్కడ మాట్లాడట్లేదు దేవుడు మీతో. ఈ బయటకు చేసే స్వరం వల్ల ఎంతమంది ఉన్నారో బాధల్లో, ఎంతమంది దేనికి భయపడతారో తెలియదు. ఇక్కడున్న వల్ల ఏ భయం ఉందో నాకు తెలియదు, ఆయన తెలుసు. దేవుడికి మహిమ ఉంటారు. హల్లెలూయా. మనం ఎస్పెషల్లీ భయపడవలసింది. ఎవరు భయపడదు చెప్తుంది. చాలా మంది కూడా ఎక్కువ జనం వెళ్ళిపోతే అది గొప్ప సంఘం అని, అది పరిశుద్ధమైన సంఘం అని, అది నీతిగల సంఘం అని మనుషులు ఎంచుతారు. దేవుడు ఎంచారు. దేవుడు ఏమంటాడు? ఏం చెప్పండి? పెద్ద సంఘమా నువ్వు భయపడకు, బాబు అందమైన సంఘమా, సుందరమైన సంఘమా, 3 కిలోమీటర్ల దూరం కట్టబడ్డారు కాబట్టి నీవే గొప్పదనివి, నేను కాపాడుతాను అన్నాడైనా. నా మధ్య ఏంటి అన్నాడైనా? చిన్న మందా భయపడదు, చిన్న మందా భయపడదు. మరి అయితే ఆ పెద్ద మందిరాలను కాపాడ్డా దేవుడు అన్న ఆలోచన మీకు వస్తుంది. మీరైతే తక్కువ కాదు. పాస్టర్ గారు చెప్తున్నారు కదా, మరి పెద్ద మందిరాల్లో ఉన్న విశ్వాసం కాపాడతాడు దేవుడు. కాపాడుతాడు. అందులో 2, 3, 6, 7 కొందరు భక్తి కలిగిన వారు ఉంటారు. వారిని బట్టి ఎలాగే మాట చెప్పగలుగుతారంటే పాస్టర్ గారు అంటే, అబ్రాహాము బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడు. అప్పుడే లేదా? కాబట్టి దేవుని స్థితిలో అలా కాపాడుతుంది. అయితే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? ఆయన కావాల్సిన ఇక్కడ అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి వేల మంది తొక్కిస్తున్నాడుతుంటే వాళ్ళని పట్టించుకోలేదు ప్రభు. అక్కడ ఎవరు పట్టించుకున్నాడు? మొదట ఆయన శిష్యులు పేరు చూసి మొదట ఇట్లా మాట్లాడిస్తాడు. ఏం మాట్లాడుతుంది? పరిచయుల వేషధారణను, పులుసుల పిండిని గురించి జాగ్రత్త పడాడు. దేనికి భయపడాలంట? పరిచయుల వేషధారణను, పురుషుని పిండి గురించి జాగ్రత్త. ఎందుకంటే చాలామంది భక్తులకు వచ్చాక బాగా భక్తి తెలిసిన వారిని బట్టి పాడైపోతారు, భక్తి కోల్పోతారు. వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళ మాటలు బట్టి. సపోజ్ ఒక 30 సంవత్సరాల నుంచి
వినండి, ఒక 30 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఒక స్త్రీ మంచి సాక్ష్యం కలిగి సంఘంలో మంచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ సువార్త చేస్తూ ఇలాగ ఉన్నటువంటి స్త్రీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ ఐబ్రోస్ అన్ని చేయించుకుని ఒక మంచి జీన్ ప్యాంట్ వేసుకుని ఏ కారణంగా కాలం తగినట్టు ఉండాలని, ఏ కారణంగా షోక్ చేయాలని, వినండి ధనాన్ని హెచ్చించి ఆ బట్టలు కొని తెచ్చుకుని వేసుకుని తిరుగుతుంది అనుకోండి. ఆ మొన్న వెళ్ళిన విశ్వాసం చూస్తుంది అనుకోండి అవసరాలు ఆవిడ్ని. ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుంది, ఆవిడ జీడి ప్యాంట్ కన్నాలు లేదు, ఈవిడ జీడి ప్యాంట్ కన్నాలను తెచ్చుకుంటుంది. కొంతమంది కన్నాలు జీడి ప్యాంట్ వేస్తున్నారు కదా, ఇలాగ ఇట్లేదా మోకాల దగ్గర కన్నం, చెప్పు దగ్గర కన్నం, చేతులకు కన్నాలు, జబ్బలకు కన్నాలు, అవునా? అప్పుడు ఈ 30 సంవత్సరాల విశ్వాసం బట్టి ఈ 6 నెలల్లో వచ్చిన విశ్వాసం పాడైపోయిందా? ఈ 6 నెలల విశ్వాసం బట్టి 30 సంవత్సరాలు పాడైపోయిందా? మాట్లాడాలి, అర్థమవుతుంది కదా? చెప్పండి. 30 సంవత్సరాల విశ్వాసం బట్టి ఈ 6 నెలల విశ్వాసి పాడైపోయింది కదా. అప్పుడు ఆ ఆత్మని ఎవరు పాడు చేసినట్లు చెప్పండి. మీరు అపవాదు పాడు చేశాడా? ఈ 30 సంవత్సరాల విశ్వాసం పాడు చేసిందా? చెప్పండి. మీరు కోడలు కలిగి ఉన్నారు, కూతుర్లు కలిగి ఉన్నారు, మీ వేషధాన్ని ఎలా ఉండాలో తెలుసా? పరిశైలలో ఎవరు? దేవుని ఎరగని వారు, ఎరిగి కూడా ఎరగని వారు. ధర్మశాస్త్రం అంతా తెలుసు కానీ ధర్మశాస్త్రం అనుసరించి రావాలి. వాళ్ళని చూసుకొని పొంగిపోవద్దు. వాళ్ళ భక్తి చాలా గొప్పదనుకోవద్దు. నీ భక్తిని కొనసాగించుకో. అవునండి. కొడుకు తండ్రికి ఎందుకు భయపడలేదు? తిన్నానా? తండ్రిలా జీవించట్లేదు కాబట్టి. చిన్నపిల్లలందరికీ తాగడం, సిగరెట్ కాల్చడం, బూతులాడడం, కయ్యాలాడుకోవడం, దేవుడి కుటుంబంగా లేకపోబట్టి ఆ కుటుంబం పాడైపోతుంది. అవునా? కుమారుడు భయపడాలంటే ఏం చేయాలి? తండ్రి నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, పిల్లలను భక్తులు నడిపించాలి, బైబిల్ చదివించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ప్రేమతో శిక్షణతో తెలియచేయాలి, వాళ్ళ దేవుని మార్గం నడిపించాలి, నిత్యము ప్రభు అంటుండాలి. వాడు మంచి సేవకుడు. అవునగా చెప్పండి. మాట్లాడేది మీరు అవన్నీ మనలో ఏమైనా మాట్లాడట్లేదా? ఇది అవన్నీ చేయలేదా? తల్లిదండ్రులు నిన్ను బట్టి ఇంకొక విశ్వాసం పాడడానికి వీల్లేదు. అప్పుడు నీకు ఒకరి గురించి చెప్పే అర్హత నీకు లేదు. మనకు వయసు వస్తుందా పోతుందా? వయసు వస్తుందా పోతుంది? చెప్పండి. చిన్నపిల్లలతో సహా వయసు పోతుంది, రావట్లేదు. ఇంకా ఏమ్మా రత్నకుమారి, వయసు వస్తుందా పోతుంది? మనకి పోతుందా లేదా? అలాంటప్పుడు మనకు అవసరమా? మనకేం కావాలి? పోయే కాలానికల్లా వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడ చెప్పండి? పరలోకం అండి. నారాయణ కాకుండా చెప్పండి. కనీసం పరలోకం అనే మాట పలకండి. అది మిమ్మల్ని తెలుస్తుందేమో. పలకండి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడ? ఎప్పుడు? మనం పోయే కాలం వచ్చినప్పటికీ ఎక్కడ ఉండాలి? మనం పరలోకంలో ఉండాలి. మనం పరదేశంలో ఉండాలి. పరదేశం నుంచి పరలోకానికి ప్రభువే తీసుకెళ్ళాలి. అది నెమ్మది కలిగిన ప్రదేశం. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు చూస్తున్నారు? శిష్యులందరూ ఎవరు చూస్తున్నారు? వేల కొద్ది మంది వచ్చి తొప్పిస్తాడుకున్న వాళ్ళందరినీ చూస్తున్నారు. యేసుప్రభువు ఎవరు చూస్తున్నారు? ఆయన శిష్యులను చూస్తున్నాడు. చూసి వాళ్ళతో ఈ మాట చెప్పసాగాడంట. పరిచయుల వేషధారాన్ని పులిపిండి ఈ ముందుంది. దాని గురించి చాలా జాగ్రత్త. మాకంతా తెలిసిన వాళ్ళు ఉంటారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను దేవుని విడిచిపెట్టలేదంటే విడిచిపెట్టేసి దొంగ మాటలు. నువ్వు విడిచిపెట్టలేదు, నీ మనసులో సారి పరిశీలన చేసుకో. ఆరాధన విడిచిపెట్టావో, మనుషుల కోసం ప్రార్థన విడిచిపెట్టేసావో, నీకు అప్పగిందని దేవుడు విడిచిపెట్టావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలు మన మూటంటే రావు. నేను దేవుని విడిచిపెట్టలేదు, దేవుని నీతులు చెప్తారు కొంతమంది. నేను దేవుని విడిచిపెట్టలేదు, దేవుని దూరంగా లేను, దేవునితోనే ఉన్నాను. మనుషుల్ని నమ్మశక్యం కావచ్చేమో కానీ నువ్వు మాట్లాడి దేవుని మాత్రం నమ్మించు. కొన్ని విషయాలు మన గురించి తెలిసిన వారి గురించి మనం నమ్మించలేం.
దానికి ఒక ఉదాహరణ చెప్తున్నానండి. మీ దగ్గర నీతిగా బోధ చేసి బయట స్నేహితుల దగ్గర సరస్వతులు ఆడుతూ వేలకాలు ఆడుతున్నాను అనుకోండి, నేను ఏదో ఒక రోజు తగ్గుతాడు. ఎవడో మీరు తగ్గుతారు కదా, ఏదో ఆటో కూడా కారు కూడా ఎవరో తగ్గుతారు. మా పాస్టర్ గారు చాలా కరెక్ట్గా బోధిస్తారు, ఉన్నతున్నట్టు చెప్తారని మీరు పాపం గొప్పగా చెప్తుంటారు నాకు కోసం, అవునా? అప్పుడు అలాగే ఉంటారు. అలాగే అక్కడ అందరూ అలాగే ఉంటారు పాస్టర్లు. కానీ మాతో ఎంత అర్థం ఆడతాడో, సరస్వతులు అంటాడో, మొత్తం ఆ యూట్యూబ్లో వచ్చే షార్ట్ ఫిల్మ్స్ అని ఆయన చూస్తాడు ఖాళీ టైంలో బండిలో కూర్చుని అని చెప్పారు అనుకో. అప్పుడు నా సాక్ష్యం పోతుంది పోదా? నేను మీ దగ్గర నీతిగానే మాట్లాడుతున్నాను. పోతుందా పోదా? అది కూడా కాపాడుకోవాలంటే బయట కూడా మనం ఏం చేయాలి? మనుషుల దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర, ఎక్కువ కుటుంబాలు ఉన్న వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. పురుషుని పిండి అది. పురుషుని పిండి ఎక్కడైనా సరే మిగతా పిండినంతనే పాడు చేస్తుంది. అది ఎందులో నువ్వు పొలపట్టుకులు ఎందుకంటే పాడవుతుంది. పాడవుతుంది మీకు స్త్రీలకి అది మీకు తెలుసు కదా, పాడవుతుంది బాగవుతుందా? బాగున్న పిండి కూడా అసలు దాని స్వభావం ఏది? బాగున్న పాడు చేయడం స్వభావం. బాగుకి ఎలాగైతే చంపడం స్వభావమో, పక్కపట్టడం స్వభావమో, పులుసుని పిండి నాకంతా తెలుసని వాళ్ళు ఎంత మాత్రం దేవుని రాజ్యాన్ని చేరరు. ఎంత తెలిసినా ఏమీ తెలియదని తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యం దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళతో చెప్తున్నాడు, మీ మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఇంతమంది వచ్చారు కదా, ఏదో నాకు ఇంతమంది చూడడానికి వచ్చారు కదా, వాళ్ళు స్వార్థం కోసం వచ్చారు. వెళ్తున్న వేలాది మంది జనాలు మందిరాల కోసం ఎందుకు వెళ్తారు? వాక్యం కోసం వెళ్తున్నారా? వాక్యం కోసం వెళ్ళడం చాలా తక్కువ. ఇందాక నేను చెప్పిన 6 అడిగిరే ఇంకా అక్కడ జనాన్ని చూడడానికి, పర్సనల్గా అక్కడ ఎందుకు కొనుక్కోవడానికి, తినడానికి, తిరగడానికి, చాట్లు ఇట్లన్నీ ఉంటాయి అక్కడ మందిరం చుట్టూరు. అది వ్యాపారం ఇల్లది. అటువారు దేవుని రాజ్యాన్ని వారసుకుంటాడు. ఎవడైతే నా మాట నేను గడగడ వణుకుచుంటాడో వాడిని నేను దృష్టి ఉంచుతానని చెప్పి, ఎవరి మనసు మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలిగిన వాళ్ళగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి చెప్పండి? మనం భయపడే విషయం ఎవరు భయపడాలి? వేషధారులైన మనుషులు భయపడాలి. క్రైస్తవులైన కూడా వేషధారులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు అంటే మీరు ఎవరు అనుకుంటారు? అనుజనులు అనుకుంటారు మీరు. భక్తిహీనులు అంటే మనవాళ్ళు ఉన్నవాళ్ళే, బాప్తిసం తీసుకుని తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, భక్తి చేయకుండా దేవుని మాట మనసులో పెట్టుకోవడం, మారు మనసు జీవించేవాళ్ళు, వీళ్ళందరూ భక్తిహీనులు. వీళ్ళకి ఆల్రెడీ భక్తి ఉంది, భక్తిలో వచ్చారు, భక్తిలో తొలగిపోయారు, హీనత వచ్చింది. ఇప్పుడు మనిషి చాలా బలం ఉంటాడు, ఏమంటే చాలా బలం ఉంటాడు, మంచి దుర్యోధనలా ఉంటాడు కొన్ని అనుకుందాం. వాడికి ఒక రోజు టీవీ వస్తుంది, ఎలాగైపోతాడు? టీవీ వచ్చింది మనకు తెలుసా? మీకు తెలీదా? ఇది చెప్పండి, ఫోటో చూపిస్తాడు. ఎలాగైపోతాడు? 6 నెలలు బాగా సన్నగా అయిపోయి ఇక మాంసం కనపడదు, దుమ్ములు కనపడతాయి. అనుక చెప్పండి. బాక్సులు వేతను చాలా బలమైనవాడే. ఎందుకు వచ్చిందా పరిస్థితి? ఎందుకు వచ్చింది? టీవీ వచ్చింది. దేనివల్ల వచ్చిందో, అంటుకాల వల్ల వచ్చిందో, తల వల్ల వచ్చిందో, ఒక వల్ల వచ్చిందో, పుట్టకాల వల్ల వచ్చిందో మనకు అనవసరం. టీవీ వచ్చింది కాబట్టి మనిషి అయిపోడు బలమైనవాడు. ఈయన పడిపోవట్లేదా? బలమైన మనిషే ఈయన పడిపోవట్లేదు, సన్నగా అయిపోయాడు. మనిషి రొప్పే లేదు. భయం మీద కొంతమందికి ఈ బుగ్గల ఈ బొయ్యకులు కూడా కనపడతాయి పైకి వెళ్ళాలి. ఈ బుగ్గలమే చదువుతున్నా. నేను టీబీ హాస్పిటల్కి వెళ్ళి చాలాసార్లు ఉన్నాను. నేను వ్యాధితో కాదు, వ్యాధి కలిగిన వాళ్ళు బాగు చేయడానికి తీసుకెళ్ళాను. అబద్ధం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీలు చూడకూడదు, ఈ టైంలో సీరియల్ వస్తాయి, 6 నుంచి 9 దాకాని మొదటి జోమది అది మరి దెయ్యము అలాగే దొంగలిస్తుంది దేవుని సమయం, దేవుని బిడ్డల సమయం చెప్తుంటే సీరియల్ గురించి కూడా చెప్పేందరూ పాస్టర్ గారు సీరియల్ చూస్తారేమో అంటుంది. మనం కావాలి చూసారా? అంటే తప్పు ఆమె కాదు, ఆమె అందులో ఉంది కాబట్టి ఆమె బ్రహ్మరచి ఆత్మ నీతిని అనీతిగా మార్చిపోతుంది, నిజాన్ని అబద్ధంగా చేపుతుంది. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. కనుక మరి ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు ఆయన? శిష్యులను చూసి. నీ పక్కన ఉంటారు కొంతమంది వేషధారులు, వారి గురించి జాగ్రత్త పడాలి. వాళ్ళు మంచి వాళ్ళు కూడా పాడు చేస్తారు, వాళ్ళకున్న అలవాట్లన్నీ వాళ్ళకి చేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు. సరదాగా పెంచాడు పాముని ఒక ఆట ఆడించబడి. ఆఖరికి ఏం చేసింది? దానికి పద్యం కూడా నేర్పడు. ఏమని?
సరిగమంటే బొట్లోంచి లేచి డ్యాన్స్ చేసి డబ్బులు సంపాదించింది. పగనిస్ అంటే ఆట అయిపోయింది, తాగిపోయి బొట్లో చేరిపోయింది. ఎప్పుడు వరకు అయింది ఆ డ్యాన్స్? ఎప్పుడు జరిగింది ఆట అంటే ఇతని చేతిలో డబ్బులు డబ్బు సంపాదించి చెప్పి జరిగింది. ఒకరోజు వేటకెళ్ళలేదు, వేటకెళ్ళలేదు, చాలా నేర్చుపడిపోయి కొంచెం ఇంచుకొని ఉండిపోయాడు. ఉండిపోతే 3-4 రోజులు ఆహారం లేదు. ఈయన అందరితో ఉన్నాడు, ఈయనకి ఆకలి రోగంతో. రోగం తగ్గింది, ఆకలేస్తుంది. పాము తీసుకెళ్ళాడు, సెంటర్లో పెట్టాడు. సరిగా మాంది అన్నాడు, సరిగా అన్నాడు. లేచింది, నిసనిసా అన్నాడు. మళ్ళీ సరిగా మంది లెగలేదు. లేచినంటే లేచి ఎవరు చుట్టింది? పామును పెంచిన ఆట ఆడించేవాడిని చుట్టింది, బాగా తీసేసింది. నిసనిసా అంటే ఇంకా తీసేస్తుంది, నిసనిసా అంటే ఇంకా తీసేస్తుంది. బిగదీసి అలాగా పేపర్లో తీసుకొచ్చి బిగించి చంపింది. ఈ పాపం కూడా సరదాతో స్టార్ట్ అవుతుంది. ఓ పాట ఉంది కదా సిగరెట్ కోసం, సరదా సిగరెట్ దొరలు కాల్చింది, మామూలు కాల్చింది కదండి పాట ఉంది. ఏం చేసింది? దొరలు కూడా ఏం చేసింది? చంపు తీసుకుపోయింది. అది ఇప్పుడు చంపు తీసుకుపోతుంది అంటారు కదా తాగిన. సరదాకి తెలియకుండానే ఒక సరదాలో పాపం చేస్తాను, అది వ్యసనం అవుతుంది. వ్యసనం ఏం చెబుతుంది? అది ఎదిగి నిన్ను భక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఉల్లిపిండి ఎంత మాత్రం కూడా అది మేలుకరమైంది కాదు. అది భక్తిలోనే ఉంటుంది కానీ భక్తి చేయదు, ఇతరులకు మేలు చేయదు, బోధించదో, గద్దించదో, బుద్ధి చెప్పదో, లోపల పగ పెట్టుకుని బయటికి ఏంటి సంతోషపరిచే మాటలు, ఆనందపరిచే మాటలు మాట్లాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ జన సమూహం అయితే శిష్యులు చూస్తున్నారు కానీ ఆయన చూసేది మంది ఎవరు చూస్తున్నారు? శిష్యుల్ని. మనల్ని కొంతమంది చూస్తారు, బయట వారు చూస్తారు, అప్పవారు చూస్తారు, దేవుడు కూడా చూస్తారు మన ప్రవర్తన. కాబట్టి మనం ఎవరు తగినట్టు ఉండాలి? దేవుని తగినట్టుగానే. దేవుడు తగినట్టు ఉంటే లోకాన్ని తగినట్టు ఉంటాం, మనుషులు కూడా తగినట్టుగానే జీవించగలం. మనుషులు ఎందుకు తగ్గించుకోమన్నాడు దేవుడు? తగ్గించుకుని ఎందుకు తీసుకుని? నీ మాటలో కొద్దిగా ఉండాలి, నీ వేషధారణ కొంచెం ఉండాలి. ఎందుకంటున్నాడు? గొప్పగా ఉన్నప్పుడు ఎప్పుడు పాడైపోతాడని కళ్ళు నాలుగు మీద ఉంటాయి. అవునుగా చెప్పండి. ఒంటి నిండా బంగారు వేసుకుని మన చైన్ ఈ చైన్లు ఎప్పుడు పోతాయి అప్పుడు ముందు దీనికి పొగరు. ఆవిడకి పడకపోతే అంటదంగా చీర కట్టారు, అప్పు చేసేస్తున్నట్టు ఉంది అని ఇప్పుడు ఆలోచనలో. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? ఇలాంటి వాళ్ళ కళ్ళు నీ మీద పడకుండా ఉండాలంటే, అపవాదం వాళ్ళని ప్రేరేపించి నీ మీద శత్రువుగా చేయకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళకంటే తక్కువ వాడిగా మనుషుల మధ్యన ప్రపంచమంతటి కంటే దేవుని దృష్టికి ఎక్కువ వాడిగా ఆయన దగ్గరగా ఉండాలి. తగ్గించు. హల్లెలూయా. అది దేవుడు ఇష్టపడతాడు, అది మనుషులు కూడా ఇష్టపడతారు. తెలుసా? మొత్తబుద్ధులు సోమరాజు తెలుసు కదా మీకు. ఆయనకి ఎంత ఆస్తుంది ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి హాఫ్ ప్యాంటు హాఫ్ షర్ట్ అంతే. ఒక వాచి కానీ ఉంగరం కానీ, పిల్లలు బోర్డు బంగారం సంపాదించారు, ఎప్పుడైనా వేసుకోవడం చూసారైనా? ఆయన ఏమో బైబిల్ చదువుతాడా, వాక్యం వింటాడా, పాటలు పాడతాడా? మీరు ఏం చేస్తారు? మీరు బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, ఆయన కంటే గొప్పగా ఉంటారు. ఆయన దగ్గర ఉంది, మన దగ్గర లేదు. అవునుగా చెప్పండి. ఈ లోపల ఎందుకు తగ్గించుకుంటాడు? అతని మీద జనాలు కూడా పడవు. ఆ జ్ఞానం ఉంది. అవుతుందా? ఉన్నదని వేసుకుందిగా అనుకోండి, నీకు ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి. కానీ అది ఎక్కడ ఉండాలి ఎప్పుడు ఉపయోగించుకో, అప్పుడే ఉపయోగించుకోవాలి కదా. జ్ఞానం కలిగిన మనుషులు మనం, అందులో దేవుని పిల్లలం. ఎంతో తగ్గించుకుంటాం. కాబట్టి దేవుని స్థితిలో ఎందుకు ఆ మనుషులు మనం చెప్పుకోవాల్సి వచ్చింది? ఆ ప్రవర్తన అతను ఉందా లేదా? తగ్గించుకుని ఉంటాడా లేదా? చెప్పండి. ఆ మాట ఎవరినట్టు చెప్తారు ఈ ప్రాంతంలో, అవునా కదా? అలాగే మనం దేవుని బిడ్డలను తగ్గించుకుంటే ఆయన అంతర్దృష్టికి ఎలాగైతే ఇలా మంచిగా ఉన్నాడో మనకు నచ్చుతాం జనాలకి. వాళ్ళకంటే ఒక వంతు ఎక్కువ ఉంటే మాత్రం నీకు నాకు నచ్చవాళ్ళకి తెలుసా? వాళ్ళకంటే ఒక అమ్ముల మీద ఎక్కువ ఉన్నావు నువ్వు, సోపు విషయంలో కానీ, రాశి విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ ఎక్కువ ఉన్నావా? ఈ పత్రం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు.
కాబట్టి తగ్గించుకుని దేవుని దగ్గర ఎక్కువగా ఉంటే దేవుడు మనల్ని ఆయన సన్నిధానం ఇచ్చిస్తాడు. అనేక పలు ప్రాంతాలు తీసుకెళ్తాడు. గొప్ప పేరు, మంచి పేరు, ప్రఖ్యాతి, వెండి బంగారం అంటే మంచి పేరు, మంచిదని చెప్తుంది కదా దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనం ఏమై ఉండాలంటే, ఇలాంటి వారు ఉన్నప్పుడు, భక్తిహీనులు ఉన్నప్పుడు మన నోటి చెక్కం పెట్టుకోవాలి, ఎక్కువ మాట్లాడుకోవాలి. ఏం చేయలేదంటే జాగ్రత్తగా, పాముల వల్ల జాగ్రత్త, సింహాల వల్ల జాగ్రత్త, పులుల వల్ల జాగ్రత్త, దెయ్యాల వల్ల జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు. దెయ్యములు మీకు ఏ హాని చేయమని చెప్తున్నాడు ఆయన. అయితే మనం భయపడిపోతాం. వాటి గురించి జాగ్రత్తగా ఉండాలనుకుంటాము. వాటి గురించి జాగ్రత్త పడవలసిన పని లేదు. మనం ఎవరి కోసం జాగ్రత్తగా ఉండాలి? వేషధారులైనటువంటి మనుషుల కోసము, తెలిసి తెలియని భక్తి కలిగి పాడు చేసే మనుషుల కోసము, భక్తిహీనుల కోసం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.